హలో గైస్, ఈరోజు మనము టమాటా ఎగ్ బిర్యానీ చేసుకుందాం. సాదా రైస్ తోటే టమాటాలు తీసుకొని ఇట్లా పేస్ట్ చేసుకున్నాక దాన్ని మనం ఒక గంజు పెట్టుకొని అందులో నూనె పోసుకొని నూనె వేడెక్కాక కొంచెం చిన్న మంట మీదనే నూనె వేడెక్కనివ్వండి. నూనె వేడెక్కాక అందులోకి మన బండ పువ్వు, కసూరి మేతి, దాల్చిన, లవంగాలు, బగారాకు, జీలకర్ర జీలకర్ర కాదు సాజీరా, ఇవన్నీ మనం మంచిగా నూనె వేడెక్కినాక నూనెలో వేసుకోవాలి. ఇది ఇప్పుడు మనం పట్టుకున్న టమాటా పేస్ట్. ఫస్ట్ ఉల్లిగడ్డ, మిర్చి ఫస్ట్ నూనెలో వేసుకున్న తర్వాత వేసుకోవాలి. ఈ బండ పువ్వు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ఇట్లా ఇవి వేసుకున్న తర్వాత మనం సాధారణంగా కోసి పెట్టుకున్న ఒక ఉల్లిగడ్డ ఉన్న 2 పచ్చిమిర్చి అట్లా లైట్గా వేసుకొని మంచిగా అవి వేగాక అందులో ఇప్పుడు మనము అల్లము ఒకటి సరిపడేసుకోండి. అల్లము బాగా వేస్తే కూడా బాగుండదు. అల్లం మంచిగా కొంచెం గోలిన తర్వాత ఆ పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి మళ్ళా ఈ టమాటా ప్యూర్ ఇప్పుడు ఉన్నది కదా, అది టమాటా ఉల్లిగడ్డది, అది వేసుకొని ఇది కూడా కొంచెం వేగాక ఇందులోకి ఉప్పు సరిపడా, ఎందుకంటే కొంచెం ఎక్కువనే వేస్తే బాగుంటుంది. వాటర్లో సరిపోని చూసుకొని వేసుకోండి. బాగా కూడా వేస్తే కూడా మళ్ళీ ఉప్పు అవుతుంది. ఎందుకంటే వంపేది ఉండదు కదా, ఆడికాడికే చేస్తారు కదా. కొంచెం చిటికడంత పసుపు, సరిపడా ఒక 2 చెంచాల కారము వేసుకొని మంచిగా కలుపుకోండి. నీరు కలుపుకున్న తర్వాత అందులోకి గరం మసాలా ప్లస్ ధనియా పౌడరు, అందులోకి ధనియా పౌడర్ కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇవి కూడా వేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటు మంచిగా కలుపుకొని ఇప్పుడు మనం ఒక 6 గుడ్లు తీసుకున్నా అండి. అరకిలో రైసు, 6 కోడిగుడ్లు. అందులో బాయిల్ చేసిన ఎగ్లు ఒక 6 పుట్టు తీసి పెట్టుకున్నాము. ఆ 6 గుడ్లు ఇందులో వేసుకొని కాసేపు కొంచెం అటు ఇటు కలపండి. ఇంట్లో చేసుకుంటే చక్కగా ఉంటుంది. బయట తినడం కంటే ఇంట్లోనే చేసుకుంటే బెటరు. ఎటువంటిది కూడా వేరే అన్ని సాసులు అదని ఇదని అంత దిక్కువల్ల ఫుడ్ అంతా మనం ఒంటికి పట్టిస్తున్నాము. అవి బంద్ చేసుకొని ఈ విధంగా మనం ఇంట్లోనే చేసుకుంటే చాలా మంచిది. సరిపడ బియ్యానికి సరిపడ నీళ్ళు పోసుకొని కొంచెం మంట ఎక్కువ పెట్టుకొని నీళ్ళు మసిలేదాకా కొంచెం అటు ఇటు కలుపుకొని నీళ్ళు మసిలేదాకా మంచిగా కాసేపు ఆగండి. నీళ్ళు మసిలిన తర్వాత బియ్యం వేసుకోండి. ఇక అందులోకి మామూలు బియ్యమే, బాస్మతి రైస్ ఇట్లా ఏం కాదు, మామూలు రైసే. అది చిన్నగా కొంచెం అంటే లో ఫ్లేమ్ కాకుండా హై ఫ్లేమ్ కాకుండా మీడియంలో పెట్టి మంచిగా ఉడికించుకోండి. చక్కగా ఇంట్లోనే చేసుకుంటే చాలా మంచిది. మనకు ఈ అలవాటు చేసుకోవాలి. ఇంట్లో చేసుకోవడం అనేది అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం బాగుంటుంది, హెల్త్కి హెల్త్ ఉంటుంది. బయటి అన్ని అనారోగ్యం, అది ఏం చేస్తానో తెలియదు, ఏం వేస్తానో కూడా తెలియదు. అది ఎలా హోటల్లో తెచ్చుకునేది ఏ విధంగా చేస్తున్నారో, అందులో ఏం కలుపుతున్నారు అనేది కూడా తెలియదు. మనం ఇట్లా ఇంట్లోనే చేసుకుంటే మంచిగా ఇంటిల్లిపాది తినచ్చు. తక్కువ ఖర్చుతోనే ఇంట్లో తినచ్చు. ఇదే పైసలు బయట పెట్టుకుంటే ఒక్కరే తింటారు. అర్థమైందా అండి? అదే పైసలు మనం పెట్టుకుంటే ఇంట్లో అందరు తినచ్చు మంచిగా కడుపు నిండా. బయటి ఫుడ్లకు బంద్ చేసుకొని ఇంట్లో చేసుకోవడం అనేది నేర్చుకోండి. ఫస్ట్ పిల్లల కానుంచలు చేసుకోవచ్చు, లైట్గా ఏం చిన్న పిల్లల కాంచెలు చేసుకోవచ్చు. ఇది పెద్ద వాళ్ళు కాకుండా కానీ మన చదువుకునే పిల్లలు మంచిగా ఆల్రెడీ చేసుకోవచ్చు. మీద పైనుంచి ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించుకోవడమే. పళ్ళెంలో వేసుకొని తింటే సామిరంగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే, ఈ విధంగా చేసుకొని తినండి. సూపర్. ఓకే, రైట్. సబ్స్క్రైబ్ చేసుకోండి.